తెలుగులో ఒక్క మాట గమనించండి దయచేసి. పెట్టి పుట్టాడంటారు. ఎవరైనా బాగా ఐశ్వర్యవంతులు ఉంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడు. ఏమిటి ఆ మాట ఏమిటండి? ఎంత గొప్పదో సామెత. పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడమ్మా, దాని అర్థం అది. పెట్టి పుట్టాడు అంటే ఎంత గొప్పది తెలుగు భాష, ఎంత గొప్పది. ఏ భాష కోల్పోయాం మనం. ఒక్క మాటలో తెలిసిపోతుంది. నువ్వు పెట్టితే నీకు పుడుతుందయ్యా, నీకు కాదయ్యా నీ పిల్లలకు కూడా పుడుతుందయ్యా. మనం చేసింది మనకు వచ్చి తీరుతుంది. పాపం వస్తుంది అంటున్నారు కదా, పుణ్యం వస్తుందండి. ఎక్కడికి పోతుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. న్యూటన్ థరుళ్ళ అది నిజమైనప్పుడు ఇది నిజం కాదా? భౌతికంగా ఏది నిజమైందో అది ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుందని అందులో సందేహమే లేదు. ఇక్కడ భౌతికమే నిజం, ఆధ్యాత్మిక నిజం. ఇది అయితే ఎదవుతుంది. ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉండడం నిజమైనప్పుడు పుణ్యపాపాలు మళ్ళీ రావా? అది ఒకటి. ఇంకంతకంటే వేరే సూచన ఏమిటి అక్కడ? తెలిసిపోతుంటే ఇది మనం నేర్పాలి ఖచ్చితంగా.